సర్కారు దవాఖానాల్లో ఫ్రీగా అట ప్రైవేటు ఎంఆర్ఐ అట ఆ, పేదలకు రూపాయి ఖర్చు లేకుండా ట్రిపుల్ పి మోడల్లో సర్వీస్ ఇస్తున్నాడు. నిజామాబాదు, మహబూబ్ నగర్, ఖమ్మం జీజీహెచ్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే యోచన ఇస్తున్నాడు. మెషిన్ల కొనుగోలు, సిబ్బంది, నిర్వహణ అంతా ప్రైవేట్దే అట. స్కాన్ల సంఖ్య ఆధారంగా సంస్థలకు చెల్లించేలా ప్రతిపాదనట. నిరంతరాయ సేవల కోసం ఈ కొత్త విధానం తీసుకొచ్చాడు. మరి నిజమేనా? గవర్నమెంట్ దవాఖానాలట ఫ్రీగా ఎంఆర్ఐ చేస్తాడు. ప్రైవేట్ ఎంఆర్ఐ ఎంఆర్ఐ అంటే దాదాపు 10,000 ఉంటుంది యావరేజ్గా. 10,000 రూపాయలు పేదవాళ్ళకి మిలుస్తురా? నిజమేనా ఇది? ఎక్కడెక్కడ అంటే ట్రిపుల్ పి మోడల్ అంటే చూసుకోరు. నిజామాబాద్ వాళ్ళు చెప్పాలి మీకు నిజంగా ఈ సర్వీస్ ఉంటే. మహబూబ్ నగర్ వాళ్ళు చెప్పాలి. ఖమ్మం జీజీహెచ్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాడు ప్రస్తుతానికి అయితే. సో అంతా ప్రైవేట్ అంట, నిర్వహణ మొత్తం ప్రైవేట్ అంట. వాళ్ళకు గవర్నమెంట్ కాంట్రాక్టు. అరే భయ్ మా గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి, మీరు అంటారు ఈ మిషన్లు కానీ సిబ్బంది కానీ అంతా మీరే చూసుకోవాలి, మీకు ఏం కావాలో చెప్పినట్టు వాళ్ళతో లెక్కలు మాట్లాడినట్టు. సో లెక్కలు మాట్లాడి మరి తెలంగాణ రాష్ట్రంలో స్కాన్ల సంఖ్య ఆధారంగా సంస్థలకు పైసలు ఇస్తారట. ఎన్ని అయినాయి ఈ నెల, నెక్స్ట్ మంత్ ఎన్ని అయినాయి, ఈ ఎంఆర్ఐలు ఎన్ని తీసేదాన్ని బట్టి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక వార్త మంచిగా రాసిరు. నిజంగా సర్కార్ దవాఖానలో ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానుంచి ఒక ఆడబిడ్డ గర్భవతిగా ఉండి డెలివరీకి దగ్గర అయితే అమ్మాయి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే భయపడుతుంది. ఎక్కడ ప్రాణాలు కోల్పోవాలి వస్తాను భయంలో ఉన్నారు. సో అంత నిర్లక్ష్యంగా అనిపిస్తుంది ఇలా ప్రభుత్వంలో గవర్నమెంట్ దవాఖానలో. మరి నిజంగా మీరు ఇవన్నీ చేస్తుంటే మాకు జర కొన్నిసార్లు నమ్మాలా వద్దా, ఇది నిజమేనా అవద్దా అని మాకు డౌట్లు వస్తుంటాయి. మీ వ్యవహార శైలిని చూస్తున్నాం కాబట్టి మాకు భయం అవుతుంది. అది మేజర్ రీజన్. సో దామోదర్ రాజనరసింహ గారు నిజంగా మీరు దయనీయుడు, దయామయుడు, పేదల పెనిది, పేదల పెద్దన్న అయితే సంతోషం. ఎందుకంటే హాస్పిటల్ పోయిన కల్లా ఎంఆర్ఐ కావాలంటారు. వాడు ఎంత చిన్న రోగం వచ్చిపోయి అరే బాబు ఎంఆర్ఐ తీయాలంటారు. ఎంఆర్ఐ కానీ సిటీ స్కానింగ్ కానీ ఆ రెండు మీరు జర్రా దయదలిసి మీరు ఫ్రీ చేసి అనుకో వేల లక్షల రూపాయలు మా పేద ప్రజలకు మిగులుతాయి. తర్వాత అబార్షన్ కిట్ల దందా నడుస్తుండే. షాపులు ఆన్లైన్లో అక్రమంగా అధిక ధరలకు విక్రయాలు చేస్తాడు. ఇంటి వద్దే గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తాడు. నల్లగొండలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడిలో వెలుగు చూసిన దందాలట. గర్భ విచిత్తి కిట్లను సిఫార్సు లేకుండా వాడితే ప్రాణాలకే ముప్పట వైద్యులు అంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే 2 ఏళ్ల దాకా జైలు అంట. మరి అధికారులు హెచ్చరిక జారీ చేస్తారు. మరి చూసుకోరే. అబార్షన్ కిట్ల దందా నడుస్తుంది. ఏం కూర్చుందా ఎడబడతాడ కొనకరా నీ అమ్మ లేనిపోయి వెళ్ళి నల్లగొండ దండే జరుగుతుంది దందా. దీని అర్థమైంది, మీరు చెప్పాలి. వైద్యుల సలహా లేకుండానే ఇష్టం లేని గర్భాన్ని పోగొట్టుకోవడానికి కొందరు మహిళలు వైద్యులను ఆశ్రయించకుండా ఆన్లైన్లోనూ మందుల దుకాణాల్లోనూ రహస్యంగా ఈ కిట్లను కొనుగోలు చేసి సొంతంగా వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు, మెడికల్ షాపుల వాళ్ళు ఎలాంటి పరీక్షలు చేయకుండా ఈ కిట్లను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అలా వైద్యుల సలహా లేకుండా విక్రయిస్తే 2 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం అధికారులు హెచ్చరిస్తారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై నిఘా పెంచి అక్రమ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకొని సూచిస్తారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి అవసరం ఏమున్నది, ఇప్పుడు పెళ్లి కాని కూడా అవసరం ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మరి అందువల్ల మరి గర్భం తీసుకోవాలనుకున్నప్పుడు ఆన్లైన్ అంటే మీ సొంత డాక్టర్ చదువు కాకుండా డాక్టర్ సలహా అంటే తీసుకోరే. ఎవరికైనా అక్కడికి వస్తే చూసుకోరు ఈ వార్త.